బొట్టైగూడెం మండలం సీతప్పగూడెం పంచాయతీ కాలాయిగూడెం గ్రామంలో ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు ఆ గ్రామ మహిళల అందరూ రోజు కూలీ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు అందరూ కలిసి శ్రమదానంతో గ్రామ దేవత ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణం చేస్తూ బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు వంక కాంచనమాలని ఆలయ నిర్మాణం కోసం సహాయం చేయమని అడగగా బీజేపీ కుటుంబ సభ్యులతో కలిసి వంక కాంచనమాల 10,000 రూపాయల తక్షణం గుడి కమిటీ మహిళలకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో అనేక రామాలయాలు దూపదీప నైవేద్యాలు లేకుండా శిథిలావస్థకు చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గిరిజన సంస్కృతి సంప్రదాయాలను అభివృద్ధి చేయడానికి నిరంతరం శ్రమిస్తానని చెప్పారు. ప్రభుత్వం గిరిజన ప్రాంత హిందూ దేవాలయాల పోషణ మరియు నూతన ఆలయాల నిర్మాణానికి కృషి చేయాలని, తద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో శాంతి సామరస్యాలు నెలకొల్పడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు వంక కాంచనమాల, పోలవరం నియోజకవర్గం కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు పులపర్తి స్వరాజ్యలక్ష్మి, ఓబీసీ మోర్చా సభ్యులు పిల్లి అరవళ్లరాజు, ఎస్సీ మోర్చా సభ్యులు జాలపర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బొట్టాయిగూడెం మండలం కొల్లాయిగూడెం గ్రామంలో ఇక్కడున్న గిరిజన మహిళలందరూ కలిసి వాళ్ళ యొక్క శ్రమదానంతో శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. వారి ద్వారా మమ్మల్ని అడిగారు, సార్ మేము ఇక్కడ ఆలయం నిర్మాణం చేసుకుంటున్నాం, మాకు ఏదైనా కాస్త సహాయం చేయండి అన్న వెంటనే భారతీయ జనతా పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులుగా ఉన్న కుమారి వంక కాంచనమాల గారు, వారి నాన్నగారు వాళ్ళ తాతగారు కూడా మనకి ఎమ్మెల్యేసీగా పనిచేస్తున్నారు. వారు కూడా గిరిజనుల యొక్క అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో విస్తృతంగా పర్యటన చేస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మొన్న నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు వచ్చినప్పుడు కూడా, హుస్సేన్ నాయక్ గారు వచ్చినప్పుడు కూడా అనేక సమస్యలు ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. అలాగే పిఓ గారితో కూడా అనేక సమస్యల మీద మాట్లాడడం జరిగింది. అలాగే మన బొట్టాయిగూడెం ప్రాంతంలో ఉన్న ఎస్టీ బాయ్స్ హాస్టల్ గురించి కూడా చర్చించడం జరిగింది. దానికి నిధులు కూడా కేటాయించున్నారు. ఇవన్నీ కూడా ఇనిషియేషన్ తీసుకొని పనిచేస్తున్నందుకు, అలాగే హైందవ ధర్మం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తూ అనేక దేవాలయాల నిర్మాణాల్లో ఇతోధికంగా సాయం చేస్తూ భవిష్యత్తులో మన ప్రాంతం యొక్క ధర్మాన్ని, మన యొక్క గిరిజన సంస్కృతిని కాపాడడం కోసం ఒక ఎమినెంట్ లీడర్గా ఎమర్జ్ అవుతున్న వంక కాంచనమాల గారికి ప్రత్యేకంగా గిరిజన మహిళలందరి తరఫున, మాతృమూర్తులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మరింతగా పెద్దల దృష్టిలోకి తీసుకెళ్లి దీని అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతూ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.